అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈ వీడియోలో చూసే టాపిక్ ఏమిటి అంటే గోచార గురు ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటాయనేది మనం ఇక్కడ చూద్దాం వచ్చేసి. అంటే మే 1, 2024 నుంచి మే 14, 2025 వరకు వృశ్చిక రాశికి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని ఈ వీడియోలో చూద్దామండి వచ్చి. ఫస్ట్ సార్, మీరు వృశ్చిక రాశి వారు మీ రాశి అధిపతి కుజుడండి. సో మీకు చంద్రుడు ఇక్కడ మీ D1 చార్ట్ ఓపెన్ చేస్తే మీ రాశి అధిపతి చంద్రుడు అండి. రాశి కాదు, రాశి అధిపతి కుజుడు వస్తాడు. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మీకు D1 చార్ట్ తెలియాలంటే కష్టం కదండి. సో మీకు నా D1 చార్ట్ తెలియదు సార్, ఎలా సార్ తెలుసుకునేదంటే మీరు ఇక్కడ గూగుల్లోకి వెళ్ళారంటే గూగుల్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగు ఆన్లైన్ జ్యోతిష్ చూడండి, తెలుగు జ్యోతిషం ఆన్లైన్ కొట్టినా కూడా వస్తుందండి. దీన్ని క్లిక్ చేయండి. ఇది నా వెబ్సైట్ అయితే కాదు, జస్ట్ ఫాలో అవుతున్నాను. ఇక్కడ మన నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డేటు, మంత్, ఇయర్, టైము ఇవన్నీ వేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే వస్తుందండి. ఇక్కడ చేసిన తర్వాత దీంట్లో లగ్న నవాంశ కుండలి ఉంటుంది చూడండి. ఇక్కడ లగ్న నవాంశ కుండలి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది D1 చార్ట్ అంటే ఇది ఈ రోజు యొక్క గోచారం అన్నమాట. చూడండి, 5/1 మే 1, 2025 యొక్క గోచారం అన్నమాట ఇది వచ్చేసి. సో ఇక్కడ చూడండి, చంద్రుడు ఇక్కడ మకర రాశిలో ఉన్నాడు. సో ఇది మకర రాశి అవుతుంది. మన వీడియోలో చూడండి, చంద్రుడు అంటే ఏమవుతుంది, ఇది మకర రాశి అవుతుంది. చంద్రుడు ఎక్కడ ఉంటే అది మనకు వృశ్చిక రాశి అవుతుంది అనమాట. సో మన రాశి అధిపతి ఎవరంటే కుజుడు. సో బేసిక్ గా మనకు కోపం ఎక్కువ ఉంటుంది అనేట్టుగా అర్థం అండి. వృశ్చిక రాశి వారికి వచ్చేసి బేసిక్ గా కోపం ఎక్కువ ఉంటుంది అనమాట. ఏంటి సార్ మాకు ఈ గోచార ఫలితాల్లో మాకు రిజల్ట్ అంటే చూడండి సార్, మీకు ఇక్కడ పోయిన సంవత్సరము మీ రాశికి 6వ స్థానంలో గురువు ఉన్నాడండి. ఇప్పుడు మీకు 7వ స్థానానికి గురువు అనే గ్రహం వెళ్ళింది అనమాట. గురువు 7కి వెళ్ళినప్పుడు ఈ గురువు యొక్క దృష్టి వచ్చేసి మీ యొక్క రాశి పైన పడుతుందండి, వృశ్చిక రాశి పైన పడుతుంది. ఏంటి సార్ లాభం అంటే చూడండి సార్, సోలార్ సిస్టమ్ లో సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు అంతాను గురు గ్రహం పైన పడుతుంది. ఎందుకంటే గురువు అన్ని ప్లానెట్ కన్నా వైశాల్యంలో చాలా పెద్ద గ్రహం అన్నమాట. గురువు అనేది అన్ని ప్లానెట్ కన్నా చాలా పెద్ద గ్రహము. అప్పుడు గురు గ్రహం మీద పడిన వెలుతురు అంతాను చాలా ఎక్కువ వెలుతురు ఉంటుంది కదండి గురు గ్రహం. అందుకే మనకు గురు దృష్టి అని చెప్తాం అనమాట. వెలుతురు ఎక్కువ ఉంటుంది, అక్కడ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ వెలుతురు మళ్ళీ మనకు రాశికి పడుతుంది కదండి. గురు గ్రహానికి ఎంత వెలుతురు అయితే తీసుకుంటాడో సూర్యుడి నుంచి, ఆ వెలుతురు అంతా గురువు దగ్గర ఉంటుంది. గురువు ఇట్లా మారినప్పుడు ప్రతి సంవత్సరము 3 రాశులు చూస్తాడు సార్. ఈ సంవత్సరం ఏ రాశులు చూస్తాడంటే ఐదో దృష్టి ఉంటుందండి. గురువుకు 3 దృష్టిలు ఉన్నాయన్నమాట. 5వ దృష్టి అనేది కన్యా రాశి. సో కన్యా రాశి వారికి సంవత్సరం బాగుంటుంది. వృశ్చిక రాశి వారు బాగుంటుంది. మకర రాశికి. సో గురువు యొక్క 5వ దృష్టి పడేది కన్యా రాశికి పడుతుంది. గురువు యొక్క 7వ దృష్టి పడేది వృశ్చిక రాశి పడుతుందండి. అట్లా గురువు యొక్క 9వ దృష్టి మకర రాశి పడుతుంది అనమాట. సో ఈ 3 రాశులు బాగుంటాయి. దాంట్లో మనకు వృశ్చిక రాశి కాబట్టి మనకు బాగుంటుంది అనమాట. వృశ్చిక రాశి అనే వారికి వచ్చేసి ఇదనమాట. ఇంతే సార్ వచ్చేసి. ఏంటి సార్ ఉంటాయంటే చూడండి సార్, గురువు అనేది ప్రతి శుభ కార్యక్రమానికి గురువు ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. సో మన జీవితంలో శుభ కార్యక్రమం జరుగుతాయనేది తెలుసు. ఏం జరుగుతాయంటే ఆ ఏజ్ ప్రకారం అని వచ్చేసి మీరందరూ ఈ సంవత్సరము వెలుగులోకి వస్తారు సార్. అప్పుడు వెలుతురు, ఇప్పుడు సినిమా వాళ్ళు చెప్తారు కదా, లైట్ పడలే నా మీద అందుకే డార్క్ లో వెళ్ళిపోయినట్టారు కదా సార్. సో చీకట్లో ఉన్న వాళ్ళకి లైట్ ఫోకస్ అవుతున్నారు, మనకి మాత్రమే. అప్పుడు ఈ సంవత్సరం అంతా మనం 10 మందికి తెలుస్తాము అనేట్టుగా అర్థం. అంటే మనకు చేసే పనులు కానీ, మన ఇంట్లో శుభ కార్యక్రమం కానీ, మనకి ఏదైనా జాబ్ కానీ, ప్రమోషన్ కానీ, మ్యారేజ్ కానీ ఏదో ఒకటి సార్ శుభ కార్యక్రమం జరుగుతుంది. ఆ శుభ కార్యక్రమం వల్ల మనం 10 మందికి తెలుస్తున్నట్టుగా అర్థం. ఒక ల్యాండ్ కొనడం కానీ, ఇవే ఉన్నాయి కదా సార్. ల్యాండ్ కొనుక్కోవడం కానీ, వెహికల్ కొనుక్కోవడం కానీ, ప్రాపర్టీ కొనుక్కోవడం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, పిల్లలు శుభ కార్యక్రమం ఇంతే కదా సార్ ఉండేది. ఏదో ఒక శుభ కార్యక్రమం జరుగుతున్నట్టుగా అర్థం అండి ఈ సంవత్సరం. ఇంతే అనమాట సార్. చాలా మంది చెప్తున్నారు వృశ్చిక రాశి వారికి ఫలితాలు, బట్ ఇంకా ఎగ్జాక్ట్ గా ఎలా సార్ చెప్పడం అనేది అది చూద్దామండి ఈ వీడియోలో. చూడండి, మనం ఇక్కడ రాసే లాజిక్ 1 అనేది చెప్పామండి. గోచార గురు ఫలితం అంటే మన రాశి నుంచి చూస్తాం అనమాట, ఎక్కడ ఉన్నాడని చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి లాజిక్ 2 ఏంటంటే ఆస్ట్రాలజిక్స్ లో చూడండి సార్, గోచార గురువు జన్మజాతకంలో ఉన్న గ్రహాల యొక్క కలయిక లేదా దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహ కారకత ఫలితాలను ఉత్సాహపరుస్తాడు అనేట్టుగా అర్థం. రాయలేదు ఇక్కడ, ఉత్సాహపరుస్తాడు. ఇప్పుడు మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు గోచార గురువు అని ఒక గ్రహం అనమాట. ఈ గురువు వచ్చేసి రాశిని చూస్తే ఒకే ఒక ఫలితం చెప్తున్నాం. అప్పుడు మిగతా గ్రహాలు ఎలా ఉంటుంది సార్, అది చెప్పాలి కదండి. 9 గ్రహాల్లో సూర్యుడు వచ్చేసి తీసుకునేసాం. చూడండి, ఇక్కడ మిగతా గ్రహాలు ఉన్నాయి కదా, సూర్యుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, శని, శుక్రుడు, బుధుడు, రాహు, కేతు, ఇన్ని గ్రహాలు ఉన్నాయి కదా. వాటికి ఏంటి సార్ ఫలితాలు అంటే మనం ఆలోచించాలన్నమాట. ఎప్పుడు వచ్చేసి జనరల్ గా యూట్యూబ్ లో రాశి అనే రాశి గురించే మాట్లాడతారు సార్. దానిపైన రానివ్వరు అనమాట ఎవరు వచ్చేసి. సో మనం ఇంకా ఏంటంటే కొంచెం డీప్గా వెళ్ళాలంటే మనం తెలుసుకోవాలన్నమాట. మెయిన్ సార్,
మీ వృశ్చిక రాశి వారు చూడండి, ఎవరికైనా వృషభ రాశిలో ఏమైనా గ్రహాలు ఉన్నాయనుకోండి, అంటే మీ జన్మజాతకం D1 చార్ట్ ఇలా ఓపెన్ చేస్తారు కదండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు గురువు ఆల్రెడీ వచ్చేసారు అన్నమాట. 1వ తారీఖు కదండి మే, గురువు ఇక్కడ వచ్చాము. ఇక్కడ వృషభ రాశి అండి. బాక్స్ నెంబర్ 2 అనేది వృషభ రాశి మనం మెన్షన్ చేసినాం. బాక్స్ నెంబర్ 2 అనేది వచ్చేసి వృషభ రాశి అనమాట. చూడండి, గురువు ఇక్కడ ఉన్నాడు వచ్చేసి. సో నేను ఇక్కడ గురువు పెట్టాను. ఈ బాక్స్ లో కానీ, బాక్స్ నెంబర్ 2లో కానీ గ్రహం ఏమన్నా మీకు జన్మజాతకంలో ఉంటే, ఇట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి ఓపెన్ చేస్తే మీకు ఏమన్నా జన్మజాతకంలో గ్రహం ఉంటే మంచిదండి. ఏదో గ్రహం ఉన్నా మంచిది. ఏమీ లేదనుకోండి, సో ఏమి లేదన్నట్టుగా అర్థం అండి. ఫలితం ఏమి ఉండదు, గురువు మనకి ఏమి ఇవ్వబోడు అన్నట్టుగా అర్థం. నాకు అక్కడ లేదు సార్ అన్నారు అనుకోండి, గురువు చూస్తారు కదండి రాశి. సో గురువు ఎక్కడ చూస్తాడు? కన్యా రాశి చూస్తాడు, వృశ్చిక రాశిలో చూస్తాడు, మకర రాశిలో. అప్పుడు ఎవరికన్నా గురువు వృషభ రాశిలో ఉంటే ఫలితము 100% ఉంటుంది. చూడండి, గ్రహం యొక్క కలయిక 100% ఉంటుంది. గ్రహం యొక్క దృష్టికి 20% మాత్రమే ఫలితం ఉంటుంది. ఎవరికన్నా కన్యా రాశిలో గ్రహాలు ఉన్నా కానీ, వృశ్చిక రాశిలో గ్రహాలు ఉన్నాయి కానీ, మకర రాశిలో గ్రహాలు ఉన్నాయి కానీ, సో మీకు ఫలితం ఉంటుంది అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. అదేనమాట. ఇప్పుడు గురువు, గోచార గురువు జన్మజాతకంలో ఉన్నటువంటి చంద్రుని చూసే ఫలితం ఉన్నప్పుడు, అదే గురువు మిగతా 9 గ్రహాలు ఉంటాయి కదండి, ఈ ఒక గ్రహం తీసేసి 8 గ్రహాలు ఉంటాయి కదా, ఆ 8 గ్రహాలకు ఫలితం ఉంటుంది కదా. అది ఎవరు చెప్పరనమాట, మనం దాన్ని నోట్ చేసుకోవాలి వచ్చేసి. సపోజ్ సన్ ఉన్నాడు సార్, నాకు సూర్యుడు వృషభ రాశిలో ఉన్నాడు సార్ D1 చార్ట్లో. అంటే సన్ అంటే ఏమంటే జాబ్, మంత్లీ ఇన్కమ్ అనమాట. ఓకే అంటే మనం పని చేసినా చేయకపోయినా కూడా మంత్లీ మనకు అకౌంట్లో శాలరీ పడేది సన్ తీసుకుంటాం అనమాట. సో పాజిటివ్స్, జాబ్ లేని వరకు జాబ్ వస్తుంది, జాబ్ ఉన్న వారికి ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి. సో ఫాదర్ కూడా మంచి టైం అనమాట. నాన్నగారు కూడా సొసైటీలో గౌరవం పెరుగుతుంది అనేట్టుగా అర్థం అండి. ఇక్కడ సూర్యుడు మనకు పెరుగుతుంది, నాన్నగారికి పెరుగుతుంది. మన వల్ల నాన్నగారు పెరగచ్చు, నాన్నగారి వల్ల మనకు పెరగచ్చు. చంద్రుడు అనుకోండి, చాలా వృషభ రాశి వారు చూడండి సార్, చంద్రుడు చాలా క్లారిటీగా ఉంటుంది అక్కడ. అదనమాట. కుజుడు అనుకోండి, కుజుడు ఇక్కడ మార్చి రాశాను వచ్చేసి, కుజుడికి గురువుకి వచ్చేసి. ఎవరికైనా వృషభ రాశిలో కుజుడు అనుకోండి, వృశ్చిక రాశి వారికి, సో వాళ్ళు వచ్చేసి కుజుడు ఏం చెప్పండి ఇక్కడ ల్యాండ్ కదండి. కుజుడు అంటే ల్యాండ్, హౌస్, వెహికల్స్ అనమాట. సో మనకు వచ్చేసి ల్యాండ్, హౌస్, వెహికల్స్ కొనుక్కునే యోగం ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. అదనమాట. ఏదైనా వెహికల్ కొనాలనుకున్నా, ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా, హౌస్ కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, అవన్నీ వాళ్ళకు పాజిటివ్ రిజల్ట్ అంటే అర్థం అంటే వచ్చేసి. లేదు సార్ నాకు గురువే ఉన్నాడు సార్ వృషభ రాశిలో అంటే, మీకు చాలా మంచి నేమ్ వస్తుందండి సొసైటీలో. మీకు ఒక 5 times మీరు నేమ్ అనేది రిఫరెన్స్ అవుతుంది అనమాట. మళ్ళీ నేను కూడా సొసైటీలో ఉన్నాననేసి మిమ్మల్ని అందరినీ గుర్తు తెచ్చుకుంటారు. అంటే మీకు ఏదో ఒకటి జరగబోతుంది పాజిటివ్ అంటే అర్థం. ప్రమోషన్ రావచ్చు, అక్కడ మనకి ఏమైనా జరగచ్చు అండి. ఏది జరిగినా కూడా మనకు ఒక మంచి శుభ కార్యక్రమం, మంచి నేమ్ వస్తున్నట్టుగా అర్థం అండి. గురువు ఉంటే ఎక్కడ వృషభ రాశిలో. నెక్స్ట్ శుక్రుడు అనుకోండి, శని చెప్పలే కదండి. సో శని వచ్చేసి జాబ్, బిజినెస్ సార్. ఇక్కడ కూడా ప్రమోషన్ వస్తున్నాడు. ఇక్కడ మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాం. ఒక 3-4 months మంచి హార్డ్ వర్క్ చేయంగా దానికి మన హార్డ్ వర్క్ గుర్తించి మనకు ప్రమోషన్ ఇవ్వడం అనేది ఉంటుంది సార్ ఇక్కడ. అదేనమాట ఇక్కడ. ఓకేనండి. సన్ ఉంటే ప్రమోషన్ ఆల్రెడీ చేసి ఇస్తారు. ఈ శని ఉంటే మన హార్డ్ వర్క్ చేస్తాం కదా 6 months అంటే 3 నెలలు 6 నెలలు హార్డ్ వర్క్ చేసి ఆ హార్డ్ వర్క్ గుర్తించి మనకు ప్రమోషన్ వస్తున్నట్టుగా అర్థం ఉండదు. గ్రోత్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచిదండి ఇక్కడ. ఎవరికన్నా వృషభ రాశిలో కానీ శని ఉండి గురువు వస్తున్నా కానీ చాలా మంచిది అనమాట. బిజినెస్ చాలా గ్రోత్ అవుతుంది అనేట్టుగా అర్థం వచ్చేసి. నెక్స్ట్ శుక్రుడు ఉన్నాడు సార్ నాకు ఇక్కడ వృషభ రాశిలో అంటే, మీకు ఒక ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతుంది అనేట్టుగా అర్థం అండి. సో డబ్బులు వస్తాయి, మ్యారేజ్ కావాలి, మ్యారేజ్ అవడం, సంబంధాలు ఎక్కువ వస్తాయి సార్. మనం ఇక్కడ చెప్పినటువంటి ఫలితం ఏంటంటే జనరల్ గా మనం డిస్కస్ చేసుకున్నాం అంతే తప్పితే ఇక్కడ శుక్రుడు ఉండగానే పెళ్లి అయిపోతుంది సార్ అని ఫిక్సెడ్ చేయలేమాట. మనం జాతకం చూడాలన్నమాట. D1 చార్ట్ చూస్తే కానీ మనకు తెలియదు వచ్చేసి. సో అదే అనమాట ఇంపార్టెంట్ అక్కడ. సో అప్పుడు మీరు శుక్రుడు ఉంటే పెళ్లి సంబంధాలు ఎక్కువ వస్తాయి, మన జాతకంలో పెళ్లి యోగం ఉంటే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది అనేట్టుగా అర్థం ఉండొచ్చు. అట్లా బుధుడు ఉండే అనుకోండి, ఎంటీ ల్యాండ్ కదా సార్, ఎంటీ ల్యాండ్ తర్వాత బ్యాంక్ లోన్స్ బాగా వస్తాయి అనేట్టుగా అర్థం. తర్వాత లవ్ అనమాట. ఇక్కడ కామన్ పెట్టాలి. లవ్ అంటే ఎవరైనా ఇప్పుడు చూడండి సార్, ప్రతి గ్రహము ప్రతి వయసు వారికి ఫలితం ఇస్తుంది. 20 వయసులో ఉండే ఒక ఫలితం ఇస్తుంటే 20 నుంచి 40 ఏజ్ వాళ్ళకి ఒక ఫలితం ఇస్తుంది, 40 నుంచి 60కి ఒక ఫలితం ఉంటుంది అనమాట. సో 20 ఏళ్ళ లోపల ఉండే వారికి ఏ ఫలితం సార్ అంటే లవ్ అనమాట. సో సార్ నాకు లవ్ చేస్తున్నాను అంటే లవ్ చేస్తారన్నమాట. ఇక్కడ వృషభ రాశిలో ఎవరికైనా బుధుడు ఉండి గురువు వస్తే లవ్ చేస్తారు ఖచ్చితంగా. అది సక్సెస్ కాదని మనం చూడాలన్నమాట. అది 11 వస్తా ఉంటే అది సక్సెస్ అవుతుంది అనమాట. 8 ఉంటే అవ్వదు. అది మనం D1 చార్ట్ చూసి చెప్తాం. కానీ లవ్ చేస్తారంటే చేస్తారు, అంతవరకేనా. మనం గోచారం అనేది చేస్తారు, కొంటారు, ఉంటారు, అంతే అనమాట. సమస్య ఉంటుంది సార్ అంటే మనం జాతకం పరిశీలించాలన్నమాట D1 చార్ట్ అనేది. సో 20 లోపల ఉండే వాళ్ళు లవ్ చేస్తారు, 20 to 40 ఉన్న వాళ్ళకి అప్పులు వస్తాయి. అంటే వాళ్ళు ఎంటీ ల్యాండ్స్ అని కొనొచ్చు, తర్వాత వాళ్ళు బ్యాంక్ లోన్స్ అని వస్తాయి అనేట్టుగా అర్థం ఉండొచ్చు. అది నెక్స్ట్ రాహుకి ఏదో ఉండాలి అనుకోండి, రాహు ఉంటేనే మైనస్ అండి. వాళ్ళు వచ్చేసి గురువు అంటే గుడ్ నేమ్ కదండి, రాహు అంటే బ్యాడ్ నేమ్ అనమాట. సో ప్రకృతి విరుద్ధంగా ఎవరి దగ్గర అయితే మంచి పేరు తెచ్చుకుంటారో వాళ్ళ దగ్గర వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటారు అంటే అర్థం అండి రాహు అంటే.
కేతు ఉన్నాడు అనుకోండి, అప్పులు ఎక్కువ అవుతుంది సార్. అప్పు ఎక్కువ అవుతుంది, లోన్స్ చాలా ఈజీగా దొరుకుతుంది సార్. నమ్మకం పైన మీకు లోన్ ఇస్తారు. వృషభ రాశిలో కేతు ఉండి ఇప్పుడు గురువు వచ్చా అనుకోండి, అప్పు ఈజీగా దొరుకుతుంది సార్. మీరు ఏ పని శుభ కార్యక్రమానికైనా ఏ దానికైనా సరే సార్, అప్పు అయితే దొరుకుతుంది. చాలు కదా సార్, అప్పు దొరికితే చాలు కదా సార్. మీకు ఉన్నటువంటి సమస్య అనేది సగం తీరిపోతాయి కదండి. అదేనమాట, బ్యాంకులో అప్పు దొరకవచ్చు, ఎక్కడైనా అప్పు దొరకవచ్చు అండి. అంతే ఆన్సర్ వచ్చేసి. సో ఈ ఫలితాలు అనేటివి వృషభ రాశిలోనే కాదండి, ఇక్కడ ఇదే గ్రహము ఏదో ఒక గ్రహము కన్యా రాశిలో కానీ, ఏదో ఒక గ్రహము వృశ్చిక రాశిలో కానీ, ఏదో ఒక గ్రహం మకర రాశిలో ఉన్నా కూడా మనకు 20% ఫలితాలు మనం తీసుకోవచ్చు అనేట్టుగా అర్థం అండి. గ్రహం మీద పోతేనే ఎక్కువ ఉంటుంది ఫలితం, ఇక్కడ తక్కువ ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి. సో ఇంతేనండి సార్ వృశ్చిక రాశి వారికి. సో మీరు జ్యోతిష్యం ఎవరు నేర్చుకోవాలనుకుంటే మన వీడియోస్ యూట్యూబ్ లో పెట్టామండి. పార్ట్ 1 నుంచి పార్ట్ 9 వరకు ఉన్నాయి, అక్కడ చూడండి. లేదంటే ఎస్టీ అస్ట్రాలజీ యాప్ డబ్బులు తక్కువే అండి, చూసి మీరు నేర్చుకోవాల్సిందిగా చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో జ్యోతిష్యాన్ని నేర్చుకోలేము నా ప్రకారము, అర్థం చేసుకోవచ్చు అన్నట్టుగా అంటున్నాను చెప్పండి. సో ఎవరైనా అర్థం చేసుకోవాలనుకుంటే ఇదంతా చేయండి వచ్చేసి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి, అంతేనండి చెప్పాల్సింది అనుకుంటుంది.